పాఠశాల విద్యాశాఖ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధన సమగ్ర శిక్షణ సర్వీస్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఇఓ వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఉదయం రావడం జరిగింది. మరి ఫుడ్ సేఫ్టీ మీద వెంకటేశ్వర గారు, హెడ్ మాస్టర్స్ యొక్క జాబ్ చార్ట్ మీద మన నాగభూషణం గారు ప్లాన్ చేసుకోండి. వెనుకబడి ఉన్న స్టూడెంట్స్ ఎవరున్నారు, మరి వారికి టీచర్స్ కి ఆలోచించండి. మీ దగ్గర టీచర్స్ ఉంటారు, ఒక్కొక్క టీచర్ కి 3-4 వెనుకబడిన స్టూడెంట్స్ నెంబర్ చెప్పండి. డైలీ కూడా వాళ్ళకి మెంటరింగ్ చేస్తూ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తూ 100% పాస్ అయ్యే విధంగా మీరు ఎన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ రిజల్ట్ అనేది కూడా స్టూడెంట్స్ భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా మీరు స్పెషల్ ఫోకస్ పెట్టాలి. సో ఇప్పుడు ఇవి కాకుండా ఈరోజు మనం ఫుడ్ సేఫ్టీ మీద కూడా మీకు ట్రైనింగ్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్ స్కూల్, హాస్టల్ ఏ విధంగా మీరు నిర్వహణ వహించాలి అనేది నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అందరూ కూడా నోట్ చేసుకొని వాటిని తప్పకుండా మీరు పాటించాల్సి ఉంటుంది. సో ఒక గవర్నమెంట్ స్కూల్, హాస్టల్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రెమిసెస్ అనేది నీట్ గా ఉండాలి. ప్రెమిసెస్ లో మీకు స్కూల్ గ్రౌండ్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్ లో పిచ్చి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల గార్బేజ్ కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. There is zero tolerance towards lack of sanitation in government schools and colleges. So as heads of institution, you will be held personally responsible. ఒకవేళ మీ ఇన్స్టిట్యూషన్ లో చుట్టుపక్కల పరిసరాలు అంటే విత్ ఇన్ కాంపౌండ్ వాల్ పరిసరాల పరిశుభ్రత లేకపోతే మాత్రం యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. మరి మీరు అనుకోవచ్చు, మరి పిచ్చి మొక్కలను రెగ్యులర్ గా పెరుగుతుంటే ఎట్లా మా బడ్జెట్ రెగ్యులర్ గా మనకు ఇబ్బంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ దేర్ ఆర్ అదర్ ఆఫీసర్స్ ఆల్సో. మండల అధికారులు ఉంటారు, గ్రామ పంచాయతీ అధికారులు ఉంటారు, పంచాయతీ సెక్రటరీలు ఉంటారు. వాళ్ళకి చెప్పి మీరు చేయించారు. మా తరపు నుంచి ఎంపీడీఓస్ కి, పంచాయతీ సెక్రటరీస్ కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ రెగ్యులర్ గా ఇస్తుంటారు. స్కూల్స్ విజిట్ చేయండి, అక్కడ క్లెన్లీనెస్ ఎన్షూర్ చేసుకోండి, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూడండి, పిచ్చి మొక్కలు ఉంటే వాటిని తొలగించండి అని. సో మీరు చేయాల్సింది ప్లీజ్ అప్రోచ్ దెమ్. ఎంపీడీఓ కానీ, ఎంపీఓ కానీ, పంచాయతీ సెక్రటరీస్ కానీ. ఇప్పుడు రెసిడెన్షియల్ ఏజీపీ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇక్కడ ప్రిన్సిపల్స్ ఉన్నారు. మరి మీరు అప్రోచ్ అయ్యారా ఇంతవరకు? అప్రోచ్ అయ్యి మీరు వారి సహకారం తీసుకుని తప్పకుండా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. బికాస్ దే హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ us and that is their responsibility also. Ensuring sanitation at government